రైట్. ఇప్పుడు మనం ఈరోజు ఏం తెలుసుకుందాం అంటే మనం మొన్న ఇప్పుడు రోడ్ హైట్ ఉంటే ఎట్లా ఎక్కియాలనేది, ముందుకు ఎట్లా ఎక్కియాలనేది నేర్చుకుందాం. సో ఈరోజు ఒకవేళ అదే హైట్ రివర్స్లో ఎక్కియాలంటే ఎట్లా ఎక్కియాలనేది తెలుసుకుందాం. ఓకేనా? ఇప్పుడు రివర్స్ ఉన్నా ముందుకున్నా చేసే పని ఒకటి ఎప్పుడైనా సరే. సో ఇప్పుడు రివర్స్ ఉన్నప్పుడు ఏం చేయాలంటే రివర్స్ గేర్ వేయాలి. మనం ఇప్పుడు రివర్స్ వెళ్ళాలి. సో రివర్స్ గేర్ వేసి స్లోగా క్లచ్ రిలీజ్ చేసుకుంటూ వచ్చి వైబ్రేట్ అయ్యే దగ్గర ఆపి స్లోగా బ్రేక్ రిలీజ్ చేస్తే వెహికల్ మూవ్ అవుతుంది. ఓకేనా? సో ముందుకైనా అంతే, బ్యాక్ అయినా అంతే. కానీ ముందుకు వెళ్ళేటప్పుడు ఫస్ట్ గేర్ వేసి స్లోగా క్లచ్ రిలీజ్ చేసుకుంటూ వచ్చి వైబ్రేట్ అయ్యే దగ్గర ఆపి దాని తర్వాత మెల్లగా బ్రేక్ రిలీజ్ చేసి ఆ తర్వాత పోతుంది. సేమ్ రివర్స్ కూడా సేమ్ ప్రాసెస్ అట్లనే. కానీ మనం ఇప్పుడు ఎట్లా చేద్దాం అనేది మళ్ళీ ఫస్ట్ నుంచి మళ్ళీ తెలుసుకుందాం ఒకసారి. ఇప్పుడు మనం రివర్స్ గేర్ వేసినాం. సో ఖచ్చితంగా బండి ఇట్లా హైట్లో ఉన్నప్పుడు బ్రేక్ పట్టుకొని ఉండాలా, బ్రేక్ అస్సలు లేదు. సరేనా? ఫస్ట్ రివర్స్ గేర్ వేసుకొని స్లోగా క్లచ్ రిలీజ్ చేసుకుంటూ వచ్చి వైబ్రేట్ అయ్యే దగ్గర ఆపాలి. సో ఫస్ట్ వైబ్రేట్ అయ్యే దగ్గర ఆపిన తర్వాత స్లోగా క్లచ్ రిలీజ్ చేయాలి. అంటే ఈ వైబ్రేట్ అయ్యే దగ్గర ఆపడం అనేది వెహికల్ మూవ్ అయ్యే సిచ్యువేషన్ ఎప్పుడైతే తెలుసో అక్కడ ఆపి తర్వాత స్లోగా బ్రేక్ రిలీజ్ చేయాలి. బ్రేక్ రిలీజ్ చేస్తే వెహికల్ ముందుకు వెళ్ళకుండా అదే ప్లేస్లో ఆగుతుంది, లేదంటే వెనకకి వెళ్తుంది. ఓకేనా? సో బ్యాక్ అయినా వెళ్తుంది, లేదంటే బ్యాక్ వెళ్ళకుండా అదే ప్లేస్లో అయినా ఆగుతుంది. ఒకవేళ బ్యాక్ వెళ్ళింది అంటే ఎక్సిలేటర్ అవసరం లేదు. సో బ్యాక్ వెళ్ళలేదు, అదే ప్లేస్లో ఆగింది అంటే ఎగ్జాక్ట్లీ ప్లేస్ క్లచ్ ఎక్కడైతే వైబ్రేట్ అవుతుందో అక్కడనే ఆపేసి స్లోగా ఎక్సిలేటర్ అనేది కంటిన్యూ చేయాలి. ఎక్సిలేటర్ హెచ్చి రిలీజ్ చేసినా కార్ బంద్ అవుతుంది. ఒకవేళ నువ్వు క్లచ్ రిలీజ్ చేసినా కార్ బంద్ అవుతుంది. సో బ్రేక్ కొంచెం స్పీడ్గా రిలీజ్ చేసినా కార్ బంద్ అవుతుంది. ఈ మూడిట్లలో నువ్వు ఏ మిస్టేక్ చేసినా కార్ బంద్ అవుతుంది. ఓకేనా? ఏం చేయాలా? క్లచ్ స్లోగా రిలీజ్ చేసుకుంటూ వచ్చి ఎగ్జాక్ట్లీ వెహికల్ మూవ్మెంట్ ఎక్కడైతుందో ఆ మూవ్మెంట్ దగ్గర క్లచ్ ఆపాలి. ఆపి తర్వాత స్లోగా బ్రేక్ రిలీజ్ చేయాలి. అయితే వెహికల్ బ్యాక్ సైడ్ మూవ్ అవుతుంది. సో కాలేదు, అదే ప్లేస్లో క్లచ్ అట్లనే ఆపి స్లోగా ఎక్సిలేటర్ అనేది కంటిన్యూ చేయాలి. ఎక్సిలేటర్ సౌండ్ ఖచ్చితంగా వినిపించాలి. ఓకేనా? ఎక్సిలేటర్ సౌండ్ వినిపించేలాగా కంటిన్యూ ఎక్సిలేటర్ ఇవ్వాలి. ఎక్సిలేటర్ సౌండ్ వస్తుంది అని చెప్పేసి నువ్వు ఎక్సిలేటర్ రిలీజ్ చేసినావు అనుకో కార్ బంద్ అయిపోతుంది. ఒకవేళ నువ్వు ఎక్సిలేటర్ ఇస్తున్నావు కదా అని చెప్పేసి నువ్వు క్లచ్ వదిలేసినా కార్ బంద్ అవుతుంది. సో క్లచ్ వైబ్రేట్ అయ్యే దగ్గర ఆపినా కదా అని స్పీడ్గా బ్రేక్ రిలీజ్ చేసినా కార్ బంద్ అవుతుంది. అర్థమైందా? నువ్వు ఈ మూడు మిస్టేక్లలో ఏ చిన్న మిస్టేక్, ఏ చిన్న తప్పు చేసినా కార్ బంద్ అవుతుంది. ఓకేనా? నువ్వు ఎలాంటి మిస్టేక్ చేయకుండా కరెక్ట్గా చూసుకుంటా స్లోగా రిలీజ్ చేసుకుంటూ వచ్చి ఎగ్జాక్ట్లీ క్లచ్ వైబ్రేట్ అయ్యే దగ్గర ఆపి స్లోగా బ్రేక్ రిలీజ్ చేసి దాని తర్వాత ఎక్సిలేటర్ అవసరం ఉంటే ఎక్సిలేటర్ ఇవ్వాలి, లేకపోతే లేదు. ఎక్సిలేటర్ అవసరం ఎప్పుడు వస్తుంది? ఒకవేళ వెహికల్ మూవ్ కాకపోతే ఎక్సిలేటర్ అవసరం వస్తుంది. సో అప్పుడు ఎక్సిలేటర్ ఇవ్వాలి. ఎక్సిలేటర్ అవసరం లేకపోతే అదే మూవ్ అవుతుంది. ఓకేనా? ఒకసారి ఇప్పుడు క్లచ్ తొక్కు, మనం చెక్ చేద్దాం. ఒకసారి తొక్కు. తొక్కినావా? సో రివర్స్ గేర్ వేసినావా? హ్యాండ్ బ్రేక్ ది. పైన కనాలి నేను రైట్. పోనీ స్లోగా క్లచ్ రిలీజ్ చేసుకుంటారా. వెహికల్ వైబ్రేట్ అవుతుంది చూడు, ఎక్కడ వైబ్రేట్ అవుతుంది అబ్జర్వ్ చేయి. చూడు స్లోగా వైబ్రేట్ అవుతుందా? సో ఎగ్జాక్ట్లీ అదే ప్లేస్లో ఆపి స్లోగా బ్రేక్ రిలీజ్ చేయి. బ్రేక్ వదిలేసినావా? సో కార్ మూవ్ అవుతుంది బ్యాక్ సైడ్ అవుతుందా? తెలుస్తుందా? పోతుందా? ఒకవేళ పోకపోతే లైట్ ఎక్సిలేటర్ ఇచ్చి కంటిన్యూ చేయాలా. పోతే అవసరం లేదు. క్లచ్ వదలొద్దు. క్లచ్ వదిలేస్తే కార్ బంద్ అవుతుంది. ఓకేనా? అర్థం? ఓకే. పోనీ మళ్ళీ ఒకసారి పోనీ బ్రేక్ రిలీజ్ చేసి స్లోగా రిలీజ్ చేసినావా? బ్రేకు వదిలేయి. కొంచెం క్లచ్ పైన కను క్లచ్ ఇటు బ్రో, కొంచెం లైట్గా. రైట్. చూడు ఇప్పుడు వెళ్ళే మూవ్ అవుతా. బ్రేక్ వదిలే. పోతుందా? బ్యాక్ సైడ్ పోతుందా? వద్దు కదా. క్లచ్ ఎందుకు వదులుతున్నావు? రైట్. పోతుంది. అర్థమైందా? సో ఇట్లా మూవ్ చేయాలి క్లచ్. అర్థమైందా? ఫ్రంట్ మూవ్ చేసినా బ్యాక్ మూవ్ చేసినా సేమ్ ప్రాసెస్ ప్రకారం మూవ్ చేయాలా. ఒకటే పద్ధతి ఉంటే చేసేది మాత్రం మర్చిపోవద్దు, గుర్తుంచుకొని చేయాలి. ఓకేనా? నువ్వు క్లచ్ స్పీడ్గా రిలీజ్ చేసినా కార్ బంద్ అవుతుంది, బ్రేక్ స్పీడ్గా రిలీజ్ చేసినా కార్ బంద్ అవుతుంది, ఎక్సిలేటర్ ఇచ్చి వదిలేసినా కార్ బంద్ అవుతుంది. సో ఏ మిస్టేక్ చేయకుండా కరెక్ట్గా చేయాలి. రైట్? అర్థమైంది కదా? డౌట్ ఏం లేదు కదా?